ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కాదు? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. దైవజనమైన సమయం అందు మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలమే మేము ముందు మొరపెట్టి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి మీ ముందుకు రాగా మీరే సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చక్కగా మంచి వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందుడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. దేవుడి స్తోత్రం. బైబిల్లో దేవుడు అంటున్నాడు, నేను సహాయం చేస్తానని నా కొరకు కనిపెట్టే వారి జీవితంలో ఎప్పుడూ కూడా సిగ్గుపడే స్థాయిలో వారిని ఉంచను. జనుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, అధికారుల మధ్య వారిని సిగ్గుపరచకుండా తలెత్తుకునే కార్యక్రమమే చేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది ఈ లోకంలో రకరకాల వారి కొరకు కనిపెట్టి చివరిగా కార్యం జరగక సిగ్గుపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడి కొరకు కనిపెడుతున్నావా? బాధల్లో ఉన్న నీవు దేవుని బట్టి బాధలు తీర్చబడతాయని కనిపెడుతున్నావా? కష్టాల్లో ఉన్న నీవు దేవుని బట్టి కష్టాల్లోంచి బయటకు వస్తానని బంధువుల దగ్గర మాట్లాడుతూ దేవుళ్ళు కనిపెడుతున్నావా? పీకల దాకా అప్పుల్లో ఉన్న నీవు దేవుని బట్టి అప్పుల్లోంచి బయటకు వస్తానని కనిపెడుతున్నావా? 10-15 సంవత్సరాలు బిడ్డలు లేకపోతున్న నీవు దేవునిలో కనిపెడుతూ బిడ్డలు పొందుకుంటానని ఆశపడుతున్నావా? వివాహం కాక సంవత్సరాలు దాటిపోతున్న నీవు నా యేసుని బట్టి వివాహం జరుగుద్దని కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నా కొరకు కనిపెట్టే వారి జీవితాలు లోకంలో సిగ్గుపడే పరిస్థితి తీసుకురాను. దేవుడి కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుని బట్టి కార్యం జరుగుద్దని ఆశపడే వ్యక్తిగా ఉంటే, దేవుని బట్టి మేలు జరుగుద్దని నువ్వు దేవుళ్ళు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుని బట్టి నాకు బిడ్డలు పుడతారని దేవుని బట్టి కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుని బట్టి వివాహం జరుగుద్దని, దేవుని బట్టి అప్పు తీరుద్దని, దేవుని బట్టి ఈ వ్యాధిలోంచి బయట పడతానని ఒకవేళ నువ్వు దేవుల్లో కనిపెట్టే వ్యక్తివైతే, ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, నిన్ను నేను చుట్టాల ముందు, బంధువుల ముందు, ఈ లోక మనుషుల ముందు నేను సిగ్గుపడనివ్వను అని దేవుడు మాట్లాడుతూ, హల్లెలూయా! ఎంత చక్కని వాగ్దానం. జీవితంలో నువ్వు దేవుడి కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నువ్వు సిగ్గుపడే స్థాయిలో నేను ఉంచను, కానీ జనుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, నా అనుకునే వారి మధ్య నీ తల పైకెత్తుతాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఈ ఉదయకాలం దేవుడు ఇస్తున్న వాగ్దానం ఒకసారి ఆలోచించు. చాలామంది ఎందరో కోసం కనిపెట్టి, ఎవరో సహాయం చేస్తారని కనిపెట్టి, వారు సహాయం చెయ్యక, అనుకున్న కార్యం జరగక, నేను అతను కనిపెట్టుకుని ఉన్నానుగా నా జీవితంలో అయిపోయిందని బంధువుల ముందు, చుట్టాల ముందు సిగ్గుపడుతూ తల వంచుకొని ఇంట్లోంచి బయటకు రాలేక ఇంట్లో దాక్కున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలమే దేవుని కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం. ఒకవేళ నీవు దేవుల్లో కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నీకు ఇస్తున్న వాగ్దానం, నా దేవుని బట్టి ఈ స్థితిలో నుంచి బయటపడతాను, నా దేవుని బట్టి అప్పులు కొట్టివేయబడతాయి, నా దేవుని బట్టి బాధల నుంచి బయటకు వస్తాను, నా దేవుని బట్టి ఈ కార్యం పొందుకుంటానని చెప్పి ఒకవేళ నువ్వు దేవుడి కార్యం కొరకు కనిపెట్టే వ్యక్తివైతే సిగ్గుపడే పని నీకు చెయ్యని ప్రభు మాటిస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా! సిగ్గుపడే పని నీకు చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగే దాసనమా, అబ్రహాం గారి జీవితంలో చాలా సంవత్సరాల పాటు వారి జీవితంలో పిల్లలు లేరు. ఇంచుమించు 75 సంవత్సరాలు అబ్రహాం గారికి వచ్చింది. అయితే దేవుడు వారు పిలిచిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నారు.
అయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్తూ ఉన్నాను. అయితే చుట్టాలు అంటున్నారు, 75 సంవత్సరాలు దాటి 80, 90 వస్తున్నాయి, నీకు దేవుడి వల్ల పుడతారా అని హేళన చేసి సిగ్గుపరుస్తున్నారు. కానీ బంధువులు ఒక పక్కల మాట్లాడుతుంటే, చుట్టాలు మాట్లాడుతుంటే, దేవుణ్ణి నమ్ముకున్న అబ్రహాము మట్టుగా, నా తండ్రి ఈ కార్యం చేయగలడు, నా తండ్రి ఈ మేలు చేయగలడు, నా వయస్సును బట్టి కాదు, నా దేహాన్ని బట్టి కాదు, నా దేవుడి నోట వచ్చే మాటే జరుగుతుందని నమ్మి ఎదురు చూస్తున్నాడు దేవుడి యొక్క కార్యం కొరకు. తగిన కాలం వచ్చిందా అవసరమా, చక్కని కుమారుణ్ణిచ్చి జనులు, బంధువులు, చుట్టాల మధ్య సిగ్గుపరిచే స్థాయిలో తండ్రి ఉంచక అబ్రహాం గారు తల పైకెత్తి అన్నవారు తల దించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నమ్ముకుని నువ్వు ముందుకెళ్తూ ఉంటే అనేకులకి నీకేం జరుగుద్ది? దేవుడు నమ్ముకుంటే అవుతుందా? అప్పు తీరుతుందా? పిల్లలు పుడతారా? లేదంటే నీ ఈ కార్యం జరుగుద్దని ఒకవేళ అవమానకరమైన మాటలు నీతో పలుకుతున్నారా? నిన్ను బాధ పెట్టే మాటలు నీతో పలుకుతున్నారా? నిన్ను కన్నీరు కార్చే స్థాయిలో దేవుణ్ణి నమ్ముకొని కనిపెడుతూ ఉంటే మాట్లాడుతున్నారా? భయపడమాక. ఈరోజు నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, నా కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నిన్ను నేను సిగ్గుపడనివ్వను. దేవుడి స్తోత్రం. దేనికోసమైతే దేవుళ్ళో కనిపెడుతున్నావో, దేని కొరకైతే ప్రభువుని నమ్మి ఎదురు చూస్తున్నావో, నేను సిగ్గుపడే స్థాయిలో దేవుడు ఉంచక ఘనమైన కార్యాలతో, ఘనమైన మేళ్ళతో, అద్భుతమైన మేళ్ళతో దేవుడు ఈ దినానికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీ తల పైకెత్తబోతున్నాడు. దేవుని కుటుంబాన్ని మిమ్మల్ని ఆస్వాదించిన గాక. ఇంకెందుకు ఆలస్యం? వాగ్దానం చేస్తున్న తండ్రితో నామములో నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి. అద్భుతాలు చూడబోతున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన నిజమే ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కొరకు కనిపెడితే ఎవరి జీవితాలు కూడా సిగ్గుపడే స్థాయిలో ఉండమని మేము నమ్ముతున్నాం తండ్రి. ఎంతోమంది నేను నమ్ముకొని కనిపెడుతున్నారు తండ్రి. బిడ్డలు లేని వారు కనిపెడుతుండగా బిడ్డల వరకు అనుగ్రహించండి తండ్రి. వివాహం కనిపెడుతుండగా వివాహం వారికి జరిగించండి తండ్రి. అప్పుల్లో ఉండి విడుదల కొరకు కనిపెడుతుండగా అప్పుల్లోంచి విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్యంలో ఉండి స్వస్థత కొరకు కనిపెడుతుండగా స్వస్థత దయచేయండి తండ్రి. ఇబ్బందులు కొలువులో ఉండి కనిపెడుతుండగా దూరపరచండి తండ్రి. వ్యవసాయం పాడి పంటను వ్యవసాయంలో నువ్వు చేతవని నమ్మి కనిపెడుతుండగా పంట పాడి సమస్తం దీవించండి తండ్రి. అలాగే నాయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారిని ఆస్వాదించండి తండ్రి. మోటార్ ఫీల్డ్లో పనిచేసేవారిని ఆస్వాదించండి తండ్రి. మరి దేశ సరిహద్దుల్లో పనిచేసేవారిని ఆస్వాదించండి తండ్రి. లోక వైద్యులు కూడా స్వస్థ ఆస్వాదించండి తండ్రి. అనేకులు ఆసుపత్రి రోగాలతో ఉన్నారు, వారు స్వస్థపరచండి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆస్వాదించమని యేసుక్రీస్తును నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించును గాక.